పచ్చని పంట పొలాలతో, పర్వతాలతో నిండిన చక్కని అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న గొర్రెల కాపరి గోపి ఉండేవాడు. గోపి పని రోజు గొర్రెల మందను పొలంలోకి తీసుకువెళ్ళి మేపడం. ఒకరోజు గోపికి చాలా బోరుగా అనిపించింది. గ్రామస్తులను ఆట పట్టించాలని అనుకున్నాడు. అప్పుడు గట్టిగా కేకలు వేశాడు. కాపాడండి, కాపాడండి, తోడేలు వచ్చింది, రక్షించండి అని కేకలు వేశాడు. ఆ కేకలు విన్న గ్రామస్తులు వెంటనే కర్రలు పట్టుకుని పొలం వైపు పరిగెత్తుకుని వచ్చారు. అక్కడికి వచ్చాక చుట్టూ చూసి తోడేలు ఎక్కడ ఉంది అని అడిగారు. అప్పుడు గోపి నవ్వుతూ, మిమ్మల్ని మోసం చేశాను, తోడేలు ఏమీ రాలేదు, సరదాగా చెప్పాను అని అన్నాడు. గ్రామస్తులు కోపంతో తిరిగి గ్రామానికి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తరువాత గోపి మళ్ళీ అలాగే చేశాడు. సహాయం, కాపాడండి, తోడేలు మళ్ళీ వచ్చింది, రండి కాపాడండి అని మళ్ళీ కేకలు వేశాడు. మళ్ళీ గ్రామస్తులు పరిగెత్తుకుని వచ్చారు. కానీ ఈసారి కూడా తోడేలు లేదు. గోపి మళ్ళీ నవ్వాడు. గ్రామస్తులు చాలా కోపంతో ఇంకెప్పుడూ ఇలా అబద్ధాలు చెప్పకూడదు అని హెచ్చరించారు. కొంతకాలం తరువాత నిజంగానే తోడేలు పొలంలోకి వచ్చింది. అది గొర్రెలపై దాడి చేసి చాలా గొర్రెలను చంపేసింది. భయంతో గోపి గ్రామం వైపు పరిగెత్తాడు. కాపాడండి, దయచేసి కాపాడండి, నిజంగానే తోడేలు వచ్చింది అని కేకలు వేశాడు. గోపి కేకలు విన్న గ్రామస్తులు ఇది మళ్ళీ అబద్ధమే అనుకుని నవ్వారు. ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు గోపి ఒక తాత దగ్గరికి వెళ్ళి, ముందు నేను అబద్ధం చెప్పాను, కానీ ఈసారి నిజమే, తోడేలు నిజంగానే వచ్చి గొర్రెలను చంపేస్తుంది, దయచేసి రండి అని వేడుకున్నాడు. చివరికి గ్రామస్తులు పొలానికి వెళ్లారు. అక్కడ దూరంగా తోడేలు పారిపోతూ కనిపించింది. నేలపై చాలా గొర్రెలు చనిపోయి ఉండడంతో అది చూసిన అందరూ దిగ్భ్రాంతి చెందారు. తరువాత గోపి తన తప్పును తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఈ కథలోని నీతి, ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వ్యక్తి నిజం చెప్పినా కానీ ఎవ్వరూ నమ్మరు.